టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రభుత్వం ఉంది, సమర్థవంత ముఖ్యమంత్రి ఉన్నాడు. మర్చిపోయిన సబ్జెక్ట్ రజాకార్ గుర్తు చేస్తాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ గెలిస్తే రజాకార్లు వస్తారు. ఇంత అస్వస్థతంగా మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఏమిటి, ఎప్పుడూ అంతరించిపోయిన రజాకార్ల వ్యవస్థ ఏంటి, ఎట్లా వస్తుంది? ఇంత దిగజారు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇది మంచి పద్ధతి కానే కాదు. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. నిజంగా కూడా మాలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి. మేము సిద్ధంగా ఉన్నాము సరిదిద్దుకోవడానికి. సలహాలు ఇవ్వండి. 60,000 ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక 20,000 ఇవ్వండి అని అడగండి. ఇద్దాం. ఉద్యోగాలు కావాలి రాష్ట్రంలో, అభివృద్ధి కావాలి రాష్ట్రంలో, డబ్బులు కావాలి. ఎవరివ్వాలి? కేంద్రం వారి బాధ్యత కాదా డబ్బులు ఇవ్వడం? లెక్కలతో సహా చెప్పాం. ఏ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత నిధులు వస్తున్నాయి, వారి నుంచి ఎంత వాటా వాళ్ళకి పోతా ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మనం కట్టే దాంట్లో, మనం తెచ్చుకునే దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది. అది ఎందుకు మాట్లాడరు మీరు? మేము ఇంత కట్టాము, మాకు ఇంతే వస్తుంది అని ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మీ బాధ్యత కూడా, మీకు కూడా ఓట్లేశారు సికింద్రాబాద్ ప్రజలు, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మీ ఇద్దరి బాధ్యత కూడా. మీరు బాధ్యతని గుర్తెరగకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకు సంఖ్యనే లేదు మున్సిపల్లో. ఎవరు ఓట్లు వస్తాయని ఆశించి మీరు నిలబడ్డరు? అది స్పష్టంగా చెప్పాలి మీరు. ఎక్కడి ఓట్లు కొనుక్కుందామని నిలబడ్డరు? ఎక్కడి ఓట్లు దొంగలిద్దామని మీరు నిలబడ్డరు? అసలు ఏ ఓట్ల ఆధారంగా నిలబడ్డరు? ఈ రకమైనటువంటి అసలు మాట్లాడండి మీరు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఈ రాష్ట్రంలో. కుల సర్వే అనేది దేశ చరిత్రలో ఎవరు కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్న ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది. ఆషామాషి కాదు. 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో విద్యా ఉపాధులు ఇస్తామనేటువంటి ఒక జీవో తీసుకొచ్చి చట్టం చేసింది. మీ సభ్యులు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినారా? బీసీ నాయకులు ఢిల్లీలో మీటింగ్ పెడితే వచ్చిన పాపన పోయినరా మీరు? కిషన్ రెడ్డి గారు రారు, బండి సంజయ్ రావచ్చు కదా, బీసీ బిడ్డ కదా, వచ్చి సంఘీభావం ప్రకటించవచ్చు కదా. 45 మంది ఎంపీలు వచ్చారు, వివిధ పార్టీలకు చెందినట్టు ఎంపీలు వచ్చారు. దేశంలో వివిధ పార్టీకి చెందిన 45 మంది ఎంపీలు వచ్చి సంఘీభావం ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో ఎంపీలు, అందులో బీసీ ఎంపీలు రాకపోవడం మీకు ఏం ప్రేమ ఉంది బీసీల మీద? ఎందుకు మాట్లాడతారు మీరు బీసీల గురించి? ఇవాళ ఇవన్నీ మానుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారు ఇన్ని అవకాశాలు వచ్చి తెలంగాణ రాజకీయ చరిత్రలో ఏమీ చేయని వాడుగా మిగిలిపోవద్దు. మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు. బండి సంజయ్ గారు, అరవింద్ గారు బీసీ బిడ్డలు, టీఆర్ఎస్ లో బాగా అనుభవం గడించినటువంటి మా ఈటల రాజేందర్ అన్న కూడా బీసీ బిడ్డ పోయినరు. ఏం వెలగబెడుతున్నారు మీరు కేంద్రంలో ప్రభుత్వం ఉండి? ముద్దిరాజులో ముద్దు పెట్టిన మా ఈటల రాజేందర్ గారు 42% రిజర్వేషన్ ఎందుకు మాట్లాడరు? కేంద్రంలో దాన్ని అఫీషియల్ గా మనం స్టాంప్ వేయించుకుందామంటే ఎందుకు మాట్లాడతలేరు మీరు? మీకు బీసీల ఓట్లు అడిగే హక్కు ఎక్కడది? మీకు బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడది? ఇలా కాంగ్రెస్ లో అగ్రవర్ణ చెందిన ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఇలా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని మేము ఛేదించుకోగలిగినాం. 56% బీసీలు చెప్పగలిగినాం, అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం, 42% రిజర్వేషన్ చట్టం చేయగలిగినాం. ఇవన్నీ బీసీలు గ్రహిస్తా ఉన్నారు. రోజు పొద్దున్న లేస్తే ఇలాంటి మీ స్థాయికి చాలా చిన్నవి
ఈ చోటా మోటా కులం మొత్తం మాటలు బంద్ చేయండి. చరిత్రలో ఏదైనా గొప్ప కార్యక్రమం చేసే ప్రయత్నం చేయండి. కేంద్రంతో మాట్లాడండి. 42% రిజర్వేషన్ చట్టబద్ధత కలిగడానికి తమిళనాడు త్వరలో మనం ముందుకు పోతే మీరు డెలిగేషన్ లీడ్ చేయండి. మేము వస్తాం, మీతో ప్రాజెక్టులు తీసుకురండి. ఇలా గొప్ప కార్యక్రమాలు తెచ్చారని చెప్పుకునే విధంగా చరిత్రలో మిలిచిపోయే విధంగా ప్రయత్నం చేయండి. లేదు అంటే మీరు చరిత్రలో ఇన్ని అవకాశాలు వచ్చి కూడా ఏమీ చేయని వాడుగా మిగిలిపోకండి అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అవసరం వస్తే పాల్గొంటాము. అవసరం పడతాను నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ నిలబడ్డ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉంది. అది తెలిసి బీజేపీ పార్టీ ఎందుకు పోటీ చేస్తా ఉంది? దీంట్లో ఏదో రాజకీయంలో లబ్ధి పొందాలని ప్రజలంతా పిచ్చోలు కదా, అన్ని ఆలోచిస్తా ఉన్నారు. ఎవరికి చూడండి, ఒక్క నిమిషం ఎవరికి కూడా భయపడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అవసరాన్ని బట్టి రాజకీయ అవసరాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అవసరాన్ని బట్టి ఎవరితో ఎప్పుడు సహకారం తీసుకోవాలో తీసుకుంటాము. అంత మాత్రాన భయపడుతుందని, తలొగ్గుతుందని ఎవరికి భయపడతారండి? రాహుల్ గాంధీ దేశంలో ఎవరికైనా భయపడే శక్తా? సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఎవరికైనా భయపడే శక్తా? ప్రాణాన్ని లెక్కలు చేయనట్టు కుటుంబము ఎవరికెందుకు భయపడద్దండి? ఎవరికెందుకు తొత్తులా ఉంటాం? మీరు తొత్తులా ఉన్నారు. మీరు చేతిలో చేసుకొని సవాసం చేశారు కేసీఆర్తో. ఇవాళ వారి గురించి మాట్లాడితే ఎట్లా? అసెంబ్లీ మాకు సంఖ్య లేదు కాబట్టి చేయట్లే. పార్లమెంట్ ఎందుకు చేసినా? పార్లమెంట్ లో 1000 మంది గెలుస్తామని చేస్తాం కదా. ఇదేమో నిర్దిష్టంగా ఓట్లు ఉన్నటువంటి ఎన్నిక. ఇది అక్కడ ఓట్లే లేవు మాకు. మర్యాదగా ప్రజాస్వామ్య పద్ధతికి తప్పుకున్నాము. మీరు ఓట్లు లేని వాళ్ళు ఎందుకు నిలబడుతున్నారు? మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేసే? మీరు ఇవన్నీ ఎప్పటికప్పుడు అవసరం పెట్టి మాట్లాడకూడదు. ఇవాళ ఏదైనా మాట్లాడితే రేపు వచ్చే ప్రశ్న కూడా జవాబు రెడీ చేసుకుని మాట్లాడారు రాజకీయ నాయకుడు. హైదరాబాద్ డెవలప్ కావాలంటే తెలంగాణలో డెవలప్మెంట్ సర్కార్ రావాలి.